సీతమ్మవారి మెట్ట. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తునికి 10 కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం అనే గ్రామంలో దట్టమైన అడవుల్లో ఈ యొక్క సీతమ్మవారి కొండ ఉంటుంది. ఈ కొండ మీద మనం చెప్పుకోవాల్సిన విషయాలు, చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అంతకంటే ముందు ఆ ఊర్లో నుంచి అలా వెళ్తుంటే అక్కడ ఉన్న వారి మాటలు, అక్కడ కూర్చున్న వారి పలకరింపులు, ఇంకా అలా వెళ్తుంటే పొగ మంచుతో కప్పిన ఆ పంట పొలాలు, వారు పండించిన ఆ పంటలు, అక్కడున్న ఆ కొబ్బరి తోటలు చాలా బాగుంటాయి. ఇంకా సీతమ్మవారి కొండకు వెళ్లే మార్గానికి వస్తే మనకు దారిలో కనబడే ఆ పెద్ద పెద్ద చింత చెట్లు, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, మనకు అక్కడ కనబడే ఆ మట్టి రోడ్లు ఒక కొత్త అనుభూతిని ఇస్తూ ఉంటాయి. ఇంకా కొండ ఎక్కే మార్గానికి వస్తే ముందుగా దర్శించుకునే ఆంజనేయ స్వామి ఆలయం. కానీ ఇక్కడ కొండ ఎక్కడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మెట్ల మార్గం, 2 వాహనాల మీద నుంచి వెళ్లే మార్గము. ఆ గురుమెట్లు ఎక్కుతూ వెనక చూస్తే ఆ కనబడే ఆ దట్టమైన అడవులు, మెట్ల మార్గం మధ్యలో ఆ కనబడే వింతైన గృహ, ఇంకా గృహలోకి వెళ్ళగానే కోరికలతో కట్టిన ఆ గుడిసెలు, ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకా గృహను అలా చూస్తూ ఉంటే మనం ఒక వింతైన ప్రదేశం చూసినట్టు అనిపిస్తుంది. ఇంకా అలా ఆ కొండకాడికి చేరుకున్నాక మనలో ఉన్న ఆనందం, ఆ దూరం నుంచి కనబడే ఆ సూర్యుడు, ఆ అడవులు, ఆ దట్టమైన వృక్షాలు, ఇవన్నీ చూస్తే మనకు ఒక కొత్త అభిప్రాయం కలిగిస్తూ ఉంటాయి. ఆలయం సమీపం దగ్గరికి వెళ్ళగానే అక్కడ కనబడే ఆ కోనేరు, అక్కడ కనబడే ఆ ధ్వజస్తంభము, అలాగే అక్కడ శివుని ఆలయము, అలాగే అక్కడ ఎక్కువగా పురాతన రాతి విగ్రహాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆలయాలు, ఇక్కడ కొన్ని ఆలయాలు ఉన్నాయని ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చెప్తూ ఉంటారు. అవి ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయము, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయము, భద్రాద్రి సీతారామవారి ఆలయము, సింహాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయము, గౌరీమాతల ఆలయము, ఇంకా ఎన్నో ఆలయాలు ఈ కొండ మీద మనకు కనబడుతూ ఉంటాయి. సీతమ్మవారి దర్శనానికి అలా వెళ్తుంటే అక్కడ కోరికలతో కట్టిన ఆ ముడుపులు, అక్కడ రాతి విగ్రహాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకా అక్కడ సీతమ్మవారు ఒక కొండ గృహలో ఎంతో అలంకారంగా, వైభవంగా మనకు కనబడుతూ ఉంటారు. ఈ యొక్క కొండ మీదకి కార్తీక మాసంలో కొన్ని 100 మంది వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యమైన ప్రదేశాలు 2 ఉన్నాయి. ఆ ప్రదేశాలు ఏంటంటే, ముఖ్యమైన మొదటి ప్రదేశం ఏంటంటే అక్కడ ఉన్న సీతమ్మవారి నది. ఇక్కడున్న నీళ్లను అప్పట్లో రైతులు పంట పొలాల్లో జల్లేవారని ఇక్కడున్న గ్రామస్తులు, పూర్వీకులు చెప్తూ ఉంటారు. రెండవ ముఖ్యమైన ప్రదేశం ఇదే. ఈ యొక్క ప్రదేశం ఏంటంటే 15 సంవత్సరాల లోపు మైనర్సీ అవని ఆడపిల్లలను ఇక్కడ తీసుకొచ్చి వారిని బాగా అలంకరించి ఇక్కడ కూర్చోబెడితే ఫలితం దక్కిందని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు, పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఇలాంటి మంచి మంచి వీడియోల గురించి మన అకౌంట్ ఫాలో చేసాను గైస్. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.